కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగానే ఉంది. ప్రజలకు మంచి చేసే మనిషేనా? మంచి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా అంటున్నారు. మెగా డిఎస్సి అనేది వదిలారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఏం చెప్తావు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే? ఎప్పటి నుంచో చూసుంటావు కదా నువ్వు ఆయన సీఎంగా. పరిపాలన బాగానే ఉంది. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు కల్పించడం అనేది ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది. తెల్లదాం పరిపాలన బాగానే ఉంది. మరి ప్రజలకి మంచి పరిపాలన అందించే నాయకుడు ఎవరంటే ఎవరి పేరు చెప్తారు? జగనా చంద్రబాబు నాయుడు గారా? చంద్రబాబు నాయుడే. ఎందుకంటే జగన్ కూడా మంచి పరిపాలన అందించాడంట కదా. ఇప్పుడు ఇది చేస్తున్నాడు, ఈయనే బాగా చేస్తున్నాడు. మరి ఇదివరకు జగన్ ఉన్నప్పుడు ఇలాగ పిల్లలకి ఉద్యోగాలు కానివ్వండి ఇలాంటి ఏమన్నా అవకాశాలు కల్పించాడా? బాగా తెల్లదాము అసలు. ఏం చెప్తావు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రాబోయే రోజుల్లో ఎలా ఉండిద్ది అంటావు? ఇప్పుడు బాగానే ఉంది. అది తర్వాత మరి ఏం చెబుతావు, ఇప్పుడు పర్వాలా. రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి పరంగా ఎలా చేస్తాడంటారు? బాగానే చేస్తాడేమో. గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే రాజధాని 3గా విభజించారు కదా బాబాయ్. మూడుగా ఉండడం బెస్ట్ అంటారా? ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఒక రాజధాని ఉండాలి అని అంటున్నారు కదా, ఇది బెస్ట్ అంటారా? ఈయన రైతులకే వేయలేదు కదా, మట్టుకి ధాన్యానికి ధర లేదు కదా, రేటు వాటికే అపరాలకే. అదేంటి బాబు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి రైతు ఎటువంటి ధాన్యం తీసుకొచ్చినా కూడా కొనుగోలు చేయాలి అని చెప్పేసి అని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పడం అనేది జరిగింది కదా. ఇప్పుడు ఈ రోజుల్లో వాటికి కానీ అపరాలకి కానీ రేటు ఉంది, ఏడంత రేటు లేదు. మరి గత 5 సంవత్సరాలు ఎలా ఉంది రైతులకి? బాగానే ఉంది. రాబోయే రోజుల్లో మరి అమరావతి ఒకవైపు పోలవరం చేయడం వల్ల, పోలవరం డెవలప్ అవడం వల్ల చాలా మందికి రైతులకు కూడా ఉపయోగం కదా. మరి చేస్తాడంటారా ఈయన ఈ 5 సంవత్సరాల్లో? ఏమన్నా అంత నాకు తెలవదు. నా పేరు సార్ లక్ష్మణ్ శర్మ సార్. ఓకే, ప్రెసెంట్ గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటండి? రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి, బాగానే ఉంది. అవునా? సాటిస్ఫైడ్. మరి రీసెంట్గా మెగా డిఎస్సి మరి 2025లో నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది అండి మీకు? బాగానే ఉంది అంతాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి మీద ఫోకస్ చేయలేకపోయారు, అంటే త్వరగా అమలు చేయలేకపోయారు. ఏంటి మీ అభిప్రాయం? గత 5 సంవత్సరాలు ఆయన అలా సాగు తీసుకుంటూ వచ్చారు. ఆయన డబ్బులు ఇవ్వడమే ఫ్రీగా అని పెట్టుకున్నాడు, ఉద్యోగాలు అయితే తీయలేదు. ఈయన కొంచెం దాని మీద కొంచెం ఫోకస్ పెడుతున్నాడు. అవునా? సో ఇప్పుడు ఈయన నిరుద్యోగులకి మంచి రూట్ మ్యాప్ అనేది చూపిస్తాడంటారు చంద్రబాబు నాయుడు? పెడుతున్నాడు. ఓకే, అంటే మెగా డిఎస్సి అనేది ఇంత త్వరగా అమలు చేస్తారని అనుకున్నారంటే, ఒక సంవత్సరంలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారని అనుకున్నారు? నేను మనసులో అప్లై చేస్తున్నాడు కదా, అది గ్రేటే. అది అది అతను 5 సంవత్సరాలు చేస్తాడని అనుకున్నాం కానీ ఏం చేయలేదు అతను. అది ఎందుకు బాబు జగన్మోహన్ రెడ్డి అంత ఇదిగా సైలెంట్గా ఎందుకున్నారు? నిరుద్యోగుల గురించి ఎందుకు ఆలోచించలేదంటారు? ఒక ఎడ్యుకేషన్ గురించి ఆలోచించిన అతనికి వాళ్ళు ఉంటే సరిపోతారు అనుకున్నాడు. అది వాలంటీర్స్ వస్తుంటే చాలు మనం నెగ్గేస్తాం అనుకున్నాడు. అది మీరు వయసులో పెద్దవాళ్ళు కదా, చాలా మంది లీడర్స్ని చూశారు, ఎంతోమంది ముఖ్యమంత్రిని చూశారు. ఎవరు మంచోళ్ళంటే ఏం చెప్తారు? ఎవరు మంచోళ్ళు అంటే అండి, అందరూ దొంగలు అనుకోండి, కానీ మంచిలో పర్సంటేజ్ ప్రకారం మామూలుగా చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుంది. అందరి మీద చూస్తే మంచి పర్సంటేజ్లో మాత్రం చంద్రబాబు నాయుడు ఉన్నారంటారు. మీరు ఇప్పుడు చూశారు కదండి, డెవలప్మెంట్ అభివృద్ధి ఎలా ఉండబోతుంది రాబోయే రోజులు? బాగుందండి. ఇప్పుడు అమరావతి అది బాగుంటుంది కదా, అది నీట్గా వస్తుంది. మాకంతా బాగుంది అక్కడ. మా ఇంటి కూడా మరి రైతులు మాకు అన్ని పంటలు అవి బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. మీరు రైతులా? ఓకే, మరి ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు రైతులకు ఎలా ఉండేది, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఎలా ఉంది? అంటే మీ పంట పండించుకోగానే వితిన్ 24 అవర్స్లో మీ అమౌంట్ మీ చేతికి రావాలని చెప్పి రూల్ పెట్టారు కదా, ఇప్పుడు వచ్చిందా మీకు? బాగుందండి, అది బాగుందండి. అంటే ప్రీవియస్లో ఎవరైనా మీకు అమౌంట్ ఎప్పటికి వచ్చేది మీకు పంట పండించుకుంటూ? ఇంతకు ముందర కొంచెం లేట్ అయ్యేదండి, ఇప్పుడు 24 అవర్స్లో పడిపోయింది. నేను వచ్చిన తర్వాత చూసాను, నాకే స్వయంగా పడింది. ఓకే, అనుకున్న ప్రకారంగానే అన్ని చేస్తున్నారా ఈ ప్రభుత్వం? అంతే బాగానే చేస్తున్నాను. మీకు ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది? ఇదే మంచి ప్రభుత్వం అనిపిస్తుంది. జగన్ ప్రభుత్వం ఒక మాటలో ఏం చెప్తారు, ఎలా అనిపించింది గత 5 సంవత్సరాలు? జగన్ ప్రభుత్వం అండి, అతను మాటలను తర్వాత ఫ్రీ చేసి వ్యవహారం చేసి లేజీకిని తయారు చేయండి. అది అలా ప్రభుత్వం వచ్చింది కదా, నిరుద్యోగులకి మంచిగా ఏమైనా చేసి పెడతాడా లేదా? ఉద్యోగ కల్పన అది బాగుందండి ఇతను. అది థ్యాంక్ యూ సార్. వెళ్ళిపోతాం కొంచెం మాకు ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు చూసుకుంటే పరిపాలన అనేది ఎలా అనిపిస్తుంది?
చాలా బాగుందమ్మా ఈ ప్రభుత్వం. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంత త్వరగా డిఎస్సి గురించి ఆలోచించి ఈ సంవత్సరంలోనే డిఎస్సి వదలడం అనేది జరిగింది కదా, సో ఎలా అనిపిస్తుందమ్మా? చాలా హ్యాపీగా ఉందమ్మా. ఇంకా మంచి జరగాలని ఎదురు చూస్తున్నాం. అనుకున్నారా అంటే గవర్నమెంట్ వచ్చి 1 year అవుతుంది, ఈ 1 yearలోనే ఈ మెగా డిఎస్సి అనేది వదులుతారు అని చెప్పి? అంటే ఇంకా లేట్ అవుతుందేమో అనుకున్నాము, కానీ ఎర్లీగానే డిఎస్సి వదిలేశారు. ఇంకా ముందు చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. మా పిల్లలకి ఫ్యూచర్ బాగుంటుంది అని ఆలోచిస్తున్నాం. అలాగే గత 5 సంవత్సరాల్లో చూస్తే డిఎస్సి వదులుతామని చెప్పి అలా 5 years గడుపుతూనే వచ్చారు కదా, ఎందుకని గత 5 సంవత్సరాల్లో డిఎస్సి అనేది వదలలేదంటారు? అది వాళ్ళకి రాజకీయం అనేది ఏంటనేది తెలియదమ్మా. అదే గత ప్రభుత్వానికి వాళ్ళు ఎంతసేపు ఎక్కడ ఉన్నది దోచుకుని దాచుకుందామనే ఆలోచనలో ఉన్నారు, కానీ ఇలాంటివి చేద్దామని అనేసి ఒక్క మంత్రి కూడా ఆలోచించలేదు. మరి రావడమే ఉద్యోగ అవకాశాల గురించి ఆలోచించి, అంటే ఈ మే నెల కల్లా ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ చేసి జూన్ కల్లా సరైన యాక్షన్ అనేది తీసుకోవాలి అని అంటున్నారు. అంటే లైక్ ఉద్యోగాలు ఇచ్చేలాగా ఏర్పాట్లు చేయాలి అని అంటున్నారు కదా. సో చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఏదైనా మాట ఇచ్చారంటే ఆ మాట మీద నిలబడే మనిషి అంటారా? పర్ఫెక్ట్గా నిలబెడతారమ్మా. నిలబెట్టారు కదా, ఇప్పుడు చూస్తున్నారు కదా. గత 5 సంవత్సరాల నుంచి ఒక్క విద్యార్థునికి కూడా జాబ్ అనేది లేదు. చదువుకుని ఎంతోమంది ఉన్నారు. అది ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే ఉద్యోగ అవకాశాలు లేక ఎక్కడెక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ద్వారా మన ఏపీకి కూడా మంచి రోజులు వస్తాయి అంటారా? యువతకి నిరుద్యోగ అవకాశం అనేది తగ్గి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి అంటారా? పెరుగుతాయి, డెఫినెట్గా పెరుగుతాయి. ఇప్పుడు ఇది వస్తుంది, లూలు మాల్ వస్తుంది, గూగుల్ వస్తుంది, వైజాగ్ హైటెక్ సిటీగా చేస్తున్నారు. పరిపాలన విషయంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? నక్కకి నాగలోకానికి ఉన్నది చాలామందికి తెలుస్తుందమ్మా. గత ప్రభుత్వం ఏమీ చేయలేదు. ఈ ప్రభుత్వం ఇప్పుడు 1 year అయింది వచ్చి, చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? విజన్ అండ్ లీడర్ అమ్మా అతను. మరి లోకేష్ గారి ద్వారా కూడా యువతకి రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయి అంటారా? యువత భవిష్యత్తు గురించి ఆయన ఆలోచిస్తున్నారు కదా, ఐటీ కంపెనీస్ తేవాలి అని చెప్పి. చాలా బాగా వస్తారమ్మా. అయితే ఏది మంచి ప్రభుత్వం అంటారు? కూటమి ప్రభుత్వం. ఒక మాటలో ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారి గురించి? విజన్ అన్న లీడర్. రాబోయే రోజుల్లో మరి ఇంకా మంచి అభివృద్ధి చేసి మన ఏపీకి మంచి డెవలప్మెంట్ అనేది అందిస్తారంటారా? అందిస్తారు, డెఫినెట్గా అందిస్తారు.